హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా అనేది రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది. అందులో కూడా ఈ హీరోలకు సంబంధించిన తెలుగు హీరోలకు సంబంధించిన కొంతమంది అభిమానులైతే రోజు రోజుకి కూడా అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పి మనమైతే గట్టిగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్లో ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటో ఏదైతే ఉందో అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది వైరల్ చేయడం, ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. దానికి ధీటుగా ప్రభాస్ అభిమానులు కూడా వెంటనే కూడా రియాక్ట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ బట్టతలతో ఉన్న ఒక ఏఐ ఫోటోని తయారు చేసి దాన్ని కూడా వైరల్ చేయడం జరుగుతుంది. ఈ రెండూ కూడా ఫేక్ ఫోటోసే. ఈ రెండూ కూడా ఏఐలో తయారు చేసిన ఫేక్ ఫోటోసే. రెండూ కూడా బట్టతలతో ఉన్న ఫోటోలన్నీ కూడా ఫేక్ ఫోటోస్, ఫేక్ వీడియోసే. అయితే ఇప్పుడు వాటిని ఒకరి మీద ఒకరు కావాలనే ఫ్యాన్స్ ఆధిపత్యం కోసమో లేదనంటే ఎవరో ఒక చిల్లర వెధవలో లేదనంటే చిల్లరగాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఒక చిన్న గొడవ లాంటిది రాచేసి వాళ్ళు సైడ్ అయిపోతున్నారో వీళ్ళ కొట్టుకు చెప్తున్నారు అనేది అర్థం కావట్లా. ఎందుకనంటే ఇక్కడ సోషల్ మీడియా అనేది మంచి ఎంత చేస్తుందనేది ఎవ్వరికీ తెలియడంలా, కానీ చెడును మాత్రం పీక్ లెవెల్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ తాజాగా చూసుకుంటే మొన్న రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, ఇప్పుడు ప్రభాస్ అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, ఇలా రకరకాలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఈ గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు సోషల్ మీడియాని ఎందుకు ఉపయోగిస్తున్నావు, టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నావు, అసలు ఈ ఏఐ వచ్చిన తర్వాత రోజులు ఎటు వెళ్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కావట్లా. ఒక హీరో మీద నెగిటివ్ అనేది ఆ హీరోని తగ్గించడానికి, ఆ హీరో ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికి ఇటువంటి బట్టతలతో ఉన్న ఫోటోలు, పొట్టతో ఉన్న ఫోటోలు, లేదనంటే అక్కడ ఏదో గతంలో వాళ్ళు తెలిసి తెలియక ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన వీడియోలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తవ్వి తీసి వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, ఇక్కడ ప్రభాస్ అభిమానులకి ఎందుకు గొడవ వస్తుంది అనేది అర్థం కావట్లా. ఆల్రెడీ ఒక 1.5 month బ్యాక్ చూసుకుంటే ఇదే ప్రభాస్ అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్స్ అయితే మొదలయ్యాయి. ఆల్రెడీ మొన్న రీసెంట్గా చూసుకుంటే ఫిష్ వెంకట్ విషయంలో కూడా ప్రభాస్ మీద కొన్ని ట్రోలింగ్స్ అయితే చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే 50 లక్షల రూపాయలు ప్రభాస్ ఇస్తానన్నాడు, మోసం చేసాడనే విధంగా కొంత ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఈ ఫ్యాన్స్ మధ్య వార్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అసలు ఓపెన్గా చెప్పాలంటే ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా పని పాట ఏమీ లేదా? అసలు పని పాట లేని వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఉంటూ ఇటువంటి ట్రోల్స్ అన్నీ కూడా చేస్తుంటూ వీళ్ళు కొట్టుకొని ఆ హీరోకి ఉన్న మంచితనాన్ని, ఆ హీరోకి ఉన్న విలువని తగ్గించినట్టు అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ప్రభాస్ అభిమానులు చాలా సీరియస్ అవ్వడం జరిగింది, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ అవ్వడం జరిగింది. మరి ఇందులో ఎవరిది తప్పు? ఎవరు కావాలని పోస్టులు పెడుతున్నారు? ఏఏలో బట్టతలు ఉన్న ఫోటోలు, పొట్టున్న ఫోటోలు, పొట్టిగా ఉన్న ఫోటోలు, లేదనంటే వేరే మార్పింగ్ ఫోటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేసి ఏదో ఒక 4 వ్యూస్ తెచ్చుకోవడానికో లేదంటే 4 సబ్స్క్రైబర్లను, 4 ఫాలోవర్స్ను తెచ్చుకోవడానికి ఇటువంటి పిచ్చి చేష్టలన్నీ ఎందుకు చేయగలుగుతున్నారు? దీనివల్ల ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ప్రతిరోజుకి కూడా జనాల్ని మిస్లీడ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు ప్రతి ఒక్కటి కూడా, వీడియోలు ప్రతి ఒక్కటి కూడా అది నిజమని నమ్ముతున్నారు తప్పితే ఎక్కడా కూడా అది అబద్ధం అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఫస్ట్ చూసుకుంటే ప్రభాస్ బట్టతలు ఉన్న ఫోటోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేసినప్పుడు ఇది నిజంగా ప్రభాస్ గారికి బట్టతలు ఉందేమో అని చెప్పి చాలామంది కూడా అభిప్రాయపడుతూ కింద ఒక పనికి మళ్ళీ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. దానికి అది ఎవరు పెట్టారు ఏంటని చెప్పి తెలుసుకొని ఇంకోవైపు దాని మీద రియాక్ట్ అవుతూ ప్రభాస్ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద బట్టతల ఉన్న ఏ ఫోటో డిజైన్ చేసి దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. అంటే ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత వాటి కింద పనికి మళ్ళీ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మీరు ఇలా ఫ్యాన్స్ మధ్య వార్లు అని పెట్టుకొని ఏదేదో ఇటు ఒక రచ్చ చేసుకొని, ఒక గొడవ చేసుకొని మీ మధ్య మీరు ఇబ్బందులు పడడం, గొడవలు పడడం తప్పితే వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సాయంత్రం అయితే ఫోన్ చేసుకుంటారు, కలుస్తారు, మంచిగా మాట్లాడుకుంటారు, తింటారు, తిరుగుతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ ఫ్యాన్స్ వార్లో, ఈ సోషల్ మీడియా ముసుగులో నాశనం అయిపోయేది ముందు ఒక అభిమానే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీలో ఉన్న వ్యక్తులు మీరు చేయకపోతే
మీ మధ్య గొడవ పెట్టడానికి ఎవరైతే ఇంకొక కొత్తగా ఉన్న ఒక ముసుగులో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తించి తన మీద చర్యలు తీసుకోవాలి తప్పితే మీరు కూడా వాడెవడో పెట్టాడని చెప్పి మీరు దానికి రియాక్షన్ ఇవ్వడం, లేదనంటే వాడు పెట్టాడని చెప్పి యువతల పక్క ఇంకొకటి రియాక్షన్ ఇవ్వడం, ఇటువంటివి చేయడం అనేది తప్పు. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి ఉంది. ప్రభాస్ అనే ఒక హీరోకి తనకంటూ కూడా ఒక మంచి స్థాయి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అనే హీరోకి తనకంటూ కూడా ఒక మంచి స్థాయి ఉంది. ఇలా ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా విలువలున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వాళ్ళకి తగ్గగా మర్యాద ఉంది, గౌరవ మర్యాదలున్నాయి, సొసైటీలో మంచి పేరుంది. కానీ మీరు ఇటువంటి పనికిమాల పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని అది ఆఖరికి చిలికి చిలికి గొడవయ్యి ఆ గొడవలో మీరు కొట్టుకు చచ్చిపోయి అందులో ప్రాణాలు కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా మంది కూడా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే హీరో అంటే హీరోలాగే చూడాలి, సినిమా అంటే సినిమాలాగే చూడాలి తప్పితే నా అన్న నా దేవుడు అది ఇది అని చెప్పి చెంకనెక్కించుకుంటే రేపు పొద్దున నాశనం అయిపోయేది నువ్వు నీ కుటుంబ సభ్యులు తప్పితే ఇంకొక వ్యక్తికి ఏమీ ఉండదు. ఒక్కసారి సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ అనేది ప్రతి ఒక్కరి కూడా గుర్తించాలి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్కి సంబంధించిన బట్టతలున్న ఏ ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న బట్టతలున్న ఏ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున సర్క్యులేషన్ అవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి ఆగడాలు అనేవి కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే కనబడడం లేదు. మరి ముందు ముందు ఈ ఏఐ వల్ల ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది మనం అయితే చూడాలి.